గణపతి గణపతి గణపతి. ప్రొసీడ్. ఓకే యువరానర్. యువరానర్, గణపతి అనే ఇతను పద్మ అనే 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమించానని నమ్మించి మోసం చేసి కడుపు చేశాడు. ఆ విషయం అమ్మాయి తన తల్లిదండ్రులకి చెప్తానని చెప్పడంతో మైనర్ పిల్లకి కడుపు చేసినందుకు పోలీస్ కేసు అవుతుందని భయపడి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా పైనుంచి తోసి చంపేశాడు. దీనికి సంబంధించిన ఫోన్ మెసేజ్లు, వాళ్ళ దిగిన ఫోటోస్ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. అవి మీరు కూడా చూశారు యువరానర్. కేసుని జేడీ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుందని తెలియకనే జేడీకి భయపడి నేరాన్ని ఒప్పుకుంటూ పోలీస్ స్టేషన్లో ఈ గణపతి లొంగిపోయాడు. చూసావా జేడీ, నీ పేరు వాడుకుని మరీ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ప్లానింగ్ మీనంది కదా కేడి. నా ముందే నా పేరు వాడుకొని మీనన్ గెలవడం నేను చూడాలని ఇదంతా చేస్తున్నాడు. ఆడపిల్ల, అందులోనూ మైనర్ని నమ్మించి మోసం చేసిన ఇతన్ని కోర్టు వదిలిపెట్టకూడదు. గణపతి చేసిన పనికి చట్టంలో ఏ శిక్ష వేసినా తక్కువే యువరానర్. పద్మని, తన భర్తని పోగొట్టుకుని ఒంటరైపోయిన పద్మ తల్లి మీరిచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తోంది. దయచేసి గణపతి చేసిన ఘోరమైన పనిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘోరమైన పని ఇంకెవరైనా చెయ్యాలి అంటే భయపడేలా మీరు గణపతికి శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువరానర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఎస్ మిలాడ్. గణపతి చేసిన పని క్షణికావేశంలో చేసిందే కాని ప్లాన్ చేసి చేసింది కాదు. గణపతి మనస్ఫూర్తిగా పద్మని ప్రేమించాడు. కోపంతో చేసిన పనికి పశ్చాత్తాపంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయి పోలీసు వారికి పూర్తిగా సహకరించాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గణపతికి శిక్ష తగ్గించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గణపతి, నువ్వు పద్మని నమ్మించి మోసం చేసి కడుపు చేసి చంపేసినట్టు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నానండి. నువ్వు ఒప్పుకుంటున్న నేరం, దానికి పడబోయే శిక్ష అన్నీ నీకు తెలుసు కదా? తెలుసండి. నువ్విచ్చిన స్టేట్మెంట్ ఎవరి బలవంతం మీద అయినా ఇచ్చావా, లేదా ఎవరి భయంతో అయినా ఇచ్చావా? ఎవరూ బలవంతం పెట్టలేదండి. ఎవరు భయంతోనూ చెప్పట్లేదు. తప్పు చేశాను, శిక్ష పడాలని లొంగిపోయాను. ఇరువురు వాదనలు విన్న తర్వాత ఈ కోర్టు గణపతిని దోషి. నేను మాట్లాడొచ్చో జేడీ, అసలు లోపల నువ్విచ్చిన షాక్కి మినిస్టర్ బ్యాచ్ మొత్తం అలా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు. అసలు అక్క మేడం, లాస్ట్ మినిట్ లో గణపతి కనిపించడం వీడియో చూడగానే నాకే మతిపోయింది. అసలు అది మీరెప్పుడు కనిపెట్టారు మ్యామ్? ఇవాళ కోర్టులో మనం ఏదో ఒకటి చేయకపోతే మినిస్టర్ తన ఇన్ఫ్లుయెన్స్ తో కేసు క్లోజ్ చేస్తాడన్న విషయం మనకు తెలుసు. కానీ మనం చెప్పే ఏ ఒక్క విషయము ప్రూఫ్ లేకపోతే జడ్జి గారు మాత్రం నమ్మరని అర్థమయ్యి నేను మళ్ళీ హాస్పిటల్ వీడియోస్ చెక్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ రోజు ఆ టైంకి గణపతి హాస్పిటల్లోనే ఉన్నాడని చిన్న డౌట్ జడ్జి గారి మనసులో సృష్టించాలని అనుకున్నాను. నాకు దాని తగ్గట్టుగా ప్రూఫ్ దొరికింది. అయినా లాస్ట్ పంచిచ్చి వివేక్ సార్ కి మంచి వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చావు జేడీ. సార్, ముందుకు చూడండి. పై అధికారిని కాదని నువ్వు డిపార్ట్మెంట్లో ఉండగలనుకుంటున్నావా? మీరు అన్యాయం చేస్తూ ఉంటున్నారు. న్యాయం చేస్తున్న నేను ఉండలేనా సార్? ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు జేడీ. అయినా పై అధికారులతో ఎలా మాట్లాడాలో తెలీదా? పై అధికారి మాట వినాలని నీకు తెలీదా?
నాతో పెట్టుకోకు. నేను తలుచుకుంటే తలుచుకుంటే ఏమవుతుంది సార్? మీ కింద అధికారితో ఎలా ప్రవర్తించాలో తెలీదు. తీసుకున్న జీతానికి పని చేయడం చేత కాదు. వేసుకున్న యూనిఫామ్ కి అర్థం కూడా తెలీదు. మీరు నాకు డ్యూటీ ఎలా చేయాలో చెప్తున్నారు సార్? ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఏమేం చేశారో, ఎంత అవినీతి చేశారో, అన్యాయానికి ఎలా తోడు నిలబడ్డారో నాకైతే తెలీదు. కానీ నేనున్నంత వరకు నా స్టేషన్లో చిన్న తప్పు కూడా జరగనివ్వను. ఇది మీకు అక్కడెక్కడో కార్లో నుండి మీ ఫోన్లో నుండి వింటున్నా ఆ మినిస్టర్ మీ ఇద్దరికి చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా వినండి. నా డ్యూటీకి అడ్డు రానంతసేపే సీనియర్ జూనియర్ అని చూస్తాను. ఒక్కసారి నా దారి కడ్డొస్తే ముందు ఎవరున్నారు, ఎదురొస్తే ఏమవుతుందని నేను లెక్కలు వేసుకుంటూ మాత్రం కూర్చోను. చూడు, నేను తలుచుకుంటే నీ ఉద్యోగం లేకుండా చేస్తాను. నా ప్రాణమే పోతుందని చెప్పినా న్యాయం వైపు ధైర్యంగా నిలబడే గుండె నాది. అలాంటిది మీరు ఉద్యోగం పోతుందంటే నేను భయపడతాను అనుకున్నారు సార్?